సో ఆ పాస్వర్డ్ నాకు గుర్తుంది. వంశీకి తెలియకుండా వంశీ బండి అయితే నేను తీసుకొని వెళ్ళిపోతా ఆడ నుంచి. అదే ఛాలెంజ్. ఇవాళ నాకా వంశీకా అని చూసుకున్నాం. ఇక నేనైతే శ్వేత హెల్ప్ తో తీసుకున్నా. శ్వేత ఏమంటావు మళ్ళా? లెట్స్ డూ. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోతున్నా అనమాట, ఒక స్పై లాగా. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు చూస్తారంట. సరే పుట్టనే, నీ అసలు ఆడపిల్లలు అయితే పుట్టదు. నేను రాంగ్ పాస్. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే అబ్బా నాకు. నెక్స్ట్ లాస్ట్ ట్రై. We unlocked it, guys. బండి తీసుకొని వెళ్ళిపోతుంది గాయస్. వంశీ చూసుకుంటే కనిపిస్తున్నాం ఇక్కడ. సరస్సుకు రారా అమ్మ వచ్చేసి వాయిస్ ఇగో వంశీ వాయిస్ మెయిల్. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు RPM Killer 46, విచ్ ఇస్ నన్ అదర్ దాన్ ద వంశీ గ్రేట్. ఏంటంటే నేనైతే ఒక ఛాలెంజ్తో వచ్చేసిన. ఇప్పుడు నాకు వంశీకి ఫుల్ ఎక్కాలని ఉంది. నన్ను అయితే వేసుకుంటే కదా, ఎగ్జామ్ రానియకుండా చేసిండు. లేట్గా తీసుకోండి, తిప్పి 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 లాస్ట్ ఇయర్ నా ఎగ్జామ్ డేటే, డేట్ కరెక్టే, టైమింగే తెలియలేదు నాకు. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి, ఆ మొహం చూడండి. అంత తప్పు వంశీదే. సో నాకేందనంటే ఫుల్ ఎండబడుతుంది కదా, సో బ్రెయిన్ కొంచెం పురుగు ఇట్లా మెసులుతుంది అనమాట. సో నాకేం ఐడియా వచ్చిందంటే, వంశీ ఓలా కంపెనీలో పనిచేస్తుండే కదా, సో వంశీది పాస్వర్డ్ నేను నన్ను ఎగ్జామ్ హాల్లో దింపేటప్పుడు నేను చూసిన అనమాట. సో ఆ పాస్వర్డ్ నాకు గుర్తుంది. వంశీకి తెలియకుండా వంశీ బండి అయితే నేను తీసుకొని వెళ్ళిపోతా ఆడ నుంచి. అదే ఛాలెంజ్. ఇవాళ నాకా వంశీకా అని చూసుకున్నాం. ఇక వంశీతో ఏం కాని పని ఈడికి అర్థం చేసుకోండి. ఇక నేనైతే శ్వేత హెల్ప్ తో తీసుకున్నా. శ్వేత ఏమంటావు మళ్ళా? లెట్స్ డూ. అంటే నీ చేయి కూడా ఉందా ఇలా? నువ్వు కూడా వేద్దామని అనుకుంటున్నావా? చేద్దాం. వంశీ నేర్పించడం అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పు. ఎందుకు? నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, ఓ పెద్ద వంశీ అని చేసుకుంటే చేస్తావు. ఏడిపిద్దాం. ఎప్పుడు ఒకటే సైడ్ ఎందుకు, ఒకసారి ఏడిపించినాం అనుకో వేరే లెవెల్ క్రేజీ ఉంటది. ఒకసారి చూద్దాం వంశీ రియాక్షన్ కూడా. A few moments later. సో గైస్, నేనైతే ఎంత రిస్క్ తీసుకొని ఎండలు వచ్చి సన్ స్క్రీన్ పెట్టుకొని కర్రగా ఈ వంశీ కోసం ఇవ్వండి అవసరమా నాకు? కానీ మనకు అవసరం కదా. వంశీ మనం నేర్పిస్తే మనం వదలం కదా. ఏమంటావు శ్వేత? అంటే వదలదు అస్సలు వంశీ ఈసారి నేను మాస్క్ కూడా వేసుకున్నా. డస్ట్ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఇక్కడ వంశీ, అందుకనే నీకోసం అని చెప్పి నేను నేర్పించడానికి నేను ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నా. సో గైస్, మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం. ఇట్లాంటివి ఏమైనా చాలా ఫ్రాంక్ వీడియోస్ ఏమైనా చేసేది ఉంటే వంశీ కోసం డెఫినెట్గా చెప్పండి, మనం చేద్దాం. అందుకనే గైస్, అసలుకి నిజం చెప్తున్నా కదా, నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే ఆ రోజు నేను ఫుల్ ఏడ్చేసినా తెలుసా. నాకు నా ఎగ్జామ్ మిస్ అయిపోయినా, మా మమ్మీకి తెలియదు ఇంకా నేను ఎగ్జామ్ మిస్ అయినానని చెప్పి 11,000 కట్టినా నేను. 6th సెమ్ ఒక్క ఎగ్జామ్, అది పొద్దునైందంట. నేను రాత్రి దురందర్ రివెంజ్ సినిమా చూసి 6:30 దాకా పండుకున్నా మంచిగా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎగ్జామ్ మర్చిపోయింది. మార్నింగ్ ఎగ్జామ్ ఉండే నాకు తెలియలేదు, ఎందుకంటే నేను టైం టేబుల్ చెక్ చేస్తే అది వేరే టైంకి ఉంటే. సార్ అడిగి పోయినాక అంటుండు, ఏందమ్మా నువ్వు టైం టేబుల్ చెక్ చేసుకోవా అని అంటుండు. నేను అన్నా, ఎందుకు సార్ కరెక్టే చెక్ చేసుకున్నా కదా అంటే, ఓ అమ్మ నేనే పొద్దునుండే ఎగ్జామ్ నేనే క్వశ్చన్ పేపర్లు ప్రింట్ చేసిన అనగానే ఎట్లా చెమటలు పట్టినా తెలుసా నాకైతే. లిటరలీ నేను అనుకున్నా, అయితే అందరికీ జిందగీలో ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ నాకు కూడా కావాలని అనుకున్నానేమో. అట్లా అయింది. నాకు ఎప్పుడు కాలేదు, కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ మిస్డ్ మై ఎగ్జామ్. నేను ఎప్పుడు మిస్ కాలే ఎగ్జామ్. సో దాని తర్వాత ఇంకా నేను ఏం చేయలేకపోయినా, నాకు ఫుల్ ఏడుపు వచ్చింది. ఇక వంశీ తప్పు లేదు కదా అందులో అసలుకి. కానీ ఏడ్పించింది నన్ను. ఎందుకు లేట్గా తీసుకోపోయినా అది ఆయన తప్పు. కానీ నేను అబద్ధం చెప్తలే, నన్ను లేట్గా తీసుకోపోయినందుకు అయినా నేను అనుకున్నా అంతా వంశీ వల్లనే అయింది. ఇంకోసారి వంశీ నమ్ముకొని ఏం చేయొద్దు, నడుచుకొనైనా పోతా, లేకపోతే ర్యాపిడోలో బుక్ చేసుకున్నా. కానీ
ఒక్కసారి వంశీని అయితే దేన్ని నమ్ముకోను. ఎగ్జామ్ ఉందంటే అన్నిగానో మాటలు ఆడుకుంటారా మజాక. ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోతున్నా అనమాట, ఒక స్పై లాగా. సో గైస్ ఒకసారి తిప్పట్టు. ఇప్పుడు వంశీకి తెలియదు అనమాట నేను వస్తున్నా అని చెప్పి మళ్ళీ వంశీ ఇట్లా తల కొట్టుకుంటాడు. ఇదేం పీడగా కాబోదు. వంశీ దగ్గరికి వచ్చేసినాం. ఇద్దరు మేడం కలిసి వచ్చారు. మేము ఇట్టే పోతుండే, నేను శ్వేత కలిసి బయటికి. వీడియో చేసి మేము డైలీ బ్లాగ్స్ చేస్తున్నాం వంశీ ఈ రోజు నుంచి. చెయ్యొద్దా? అదే ఇంట్లో ఉంటాం కదా అని చెప్పి హాయ్ చెప్పడానికి వచ్చింది. మ్యాంగో తిన్నా హాయ్ కూడా చెప్పొద్దా వంశీ? చెప్పిరా అప్పుడు సీతపక్కన రాయి చూడడానికి అయిపోయింది. జాబ్ చేసుకుంటే జాబ్ చేయదని చెప్పి చెడ కూర్చుంది. నేను చేయమంటే వద్దంట శ్వేత చెప్పు. వద్దొద్దు వంశీ, శ్వేత ఎట్లా అంటే అట్లా కష్టం వంశీ. జాబ్ చేయాలా వద్దా శ్వేత చెప్పు. చేయాలి నా మాట వినాలి, సబ్స్క్రైబర్స్ ఏమంటే అదే వినాలి. వంశీ పని చేయకపోతే వంశీకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తే నువ్వు వస్తావా? ఇస్తా. ఎన్ని ఇస్తావు? నీకు వచ్చిన శాలరీ అంతా వంశీకి. వంశీ తిన్నా ఆ మాస్క్ వేసుకుంటాను వేసుకో, లేకపోతే తీసే వైరస్ వచ్చింది ఇంకేమన్నా మళ్ళీ తీయమని. అది ఎందుకు అట్లా? ఇట్లా వేసుకుంటే వాళ్ళు అనుకుంటున్నచ్చు ఐరిస్ వైరస్ తీసే తీసే. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎక్కిరించిన నన్ను ఎంత కష్టపడి చేసుకుంటున్నాడు మా వంశీ. ఇది ఇద్దరు బ్లాక్ మ్యాచింగ్ వేసుకుని రాజాజీ నేను నీకు హాయ్ చెప్పడానికి వచ్చిన. యాక్చువల్లీ ఇటుకి పోతుంటే మేము మండి తిందానికి పోదామని అనుకున్నాము. మళ్ళీ పాపం వంశీ ఒక్కడే ఉంటాడు, పని చేస్తుంటాడు కదా. సత్యం కరెంట్ పోయింది కదా, నిజం చెప్పిన కరెంట్ పోయింది. మేము తినడానికి పోయినాం, ఇలా వంశీకి హాయ్ చెప్తాం, పాపం ఒక్కడే ఉంటాడు కదా. అదే అందుకే తెలుసు, పిలవడానికి ఎవరు రాలే, జస్ట్ హాయ్ చెప్పడానికి వచ్చినాను. ఇంకా వంశీ అయిపోయిందా పని? 9 కాదు. ఎందుకు చేస్తున్నావు అసలు పని? ఎట్లా అయిపోయినా చూడు బక్కగా. జిమ్కి పోతా, జిమ్ బాడీ అనిపిస్తలే. సో ఫ్లెక్స్ చేసుకో మా సబ్స్క్రైబర్స్ కోసం. అయ్యా ఇట్లా చేయొద్దు. ఫ్లెక్స్ చేయొద్దు. జిమ్ పోతేనే బాడీ ఉంటే ఫ్లెక్స్ అంటే ఏం లేదు. అయిపోయినా లేవా? అయ్యా చేస్తుంది గాయస్. నేను తినేటప్పుడు పెట్టాలా? అందరు తెలియాలా నేను తింటున్నాను? శ్వేత తింటలేదు గాయస్, అందుకే దింపుజరా. హలో అందరు అనుకుంటున్నా నేను తిన్నాను, చూపించారా మీరు కూడా తిన్నారు. తను డబ్బా ఖతం చేసారు. నా టిఫిన్ డబ్బా మొత్తం తింటుంది గాయస్. మరి తెచ్చి పెట్టిండు గాయస్, తినకపోతే ఏం చేస్తాం? ఆకలి ఎత్తుంది మాకు. ఎంత తీయ ఉన్నాయి తెలుసా మ్యాంగో అయితే. సో గాయస్ వీటికి వచ్చారు, నా తలకాయ తింటారు, నా టిఫిన్ డబ్బా తింటారు. ఏం చేయాలో అర్థమవుతుంది గాయస్. పొమ్మంటే పోతలేదు. ఆఫీస్కి వస్తే ఎలా కొడుతున్నావు? అరే పని చేసుకునే మీ ఆఫీస్ దగ్గరికి వస్తే గేట్ దగ్గర రానిస్తారా? ప్రొఫెషనల్ మీ ముఖం ప్రొఫెషనల్. కాల్ సెంటర్ సో ఏం చేయదు గాయస్. ఆమె ఐటీ అంటే ఏమున్నా అలా కాల్ సెంటర్ జాబ్ చేస్తుంది. నేను ఐటీ అని చెప్పినా ఎప్పుడైనా. మళ్ళీ ఏం చేస్తారు? అబద్ధాలు చెప్పొద్దు వంశీ. చెప్పలే, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు చూస్తారంట. సరే పుట్టనే, నీ అసలు ఆడపిల్లలు అయితే పుట్టదు. నేను ఎలా కొడుతుంది గైస్ వంశీ బాయ్. ఏ నడువు నువ్వు ఫస్ట్. అయ్యో అయ్యో ఏ మస్తు అయిపోయింది. నడు జరుగు జరుగు. ఏం చూస్తున్నావు? నడువు. గైస్ ఎంత ఎండ కొడుతుంది ఒకసారి చూడరు మీరే. ఇప్పుడు ఈ రిస్క్ తీసుకోను. సరే నడు నడు.
శ్వేత ఇదే బండి. మాస్టర్ తెలుసా? నేను ఏం చేసిన ఒకసారి నా ఎగ్జామ్కి పోయేటప్పుడు అది ఏంది ఎట్లా రైట్ రాంగ్ పాస్ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే అబ్బా నాకు నెక్స్ట్ లాస్ట్ ట్రై we unlocked it guys. ఇప్పుడు బండి తీసుకొని వెళ్ళిపోతున్నాం మనం. ఓకే, దొరికినామంటే ఐరిష్ ఇద్దరు పని చేస్తాడు. వంశీ నాకైతే సంబంధం లేదు, ఐరిష్ నాకు అసలు సంబంధమే లేదు. స్కూటర్ ఇష్టాన్ని వచ్చింది, పార్క్ అని వచ్చింది, స్టాండ్ తీసి పట్టుకున్నా నేను. క్లచ్ అంట బ్రేక్ పట్టుకొని బండి స్టార్ట్ చేసి థ్రాటిల్ ఇచ్చేసింది ఫుల్. నేను పోతున్నా బండి తీసుకొని వెళ్ళిపోతుంది గాయస్. పోయిరా 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 మావా. 5 minutes later. సో గైస్ నేనైతే బండి ఫైనల్లీ తీసుకొని వచ్చేసిన. వంశీకి తెలియలేదన్నమాట నేను బండి తీసుకొని వచ్చేసింది. ఆయన అనుకుంటుండే ఆయన వైట్ కలర్ యాక్టివా మీద మేము వచ్చినాం కదా, దాని మీద వచ్చేసినాం అనుకుంటున్నాం. శ్వేతను వదిలేసిన నేనైతే ఇప్పుడు అడిగి పోయి చూస్తాను ఏమవుతుందో సిచ్యువేషన్. నాకైతే శ్వేత ఏడగా అనిపిస్తాను, ఒకవేళ అనిపించింది అనుకో నేను చూపిస్తాను గైస్ ముందు. గైస్ శ్వేత అయితే వచ్చింది, ఇంకో అనిపిస్తుంది ఇక్కడ. శ్వేత కూడా వచ్చి ఏమైంది వంశీ చూసేసిండు, మళ్ళా వస్తుండా? చూసేసిండు, వస్తుంది తొందరగా బాధ ఫస్ట్ ఇడికిరా గాయస్ నాకైతే ఫుల్ ఫన్ అనిపిస్తుంది. వంశీ అయితే చూసిండు. ఏమైంది? వంశీ చూసిండు, ఆమె ఏది అనుకుంటా దెబ్బ కింద కొరకు వచ్చి నేను స్కిప్ అయిపోయి వచ్చేసిన. నేను చూసిండా? నేను అడిగింది ఏమన్నా? నన్ను చూసిండు. వంశీ అయితే వస్తుంటే అనిపిస్తుందా ఇక్కడ? రారా సరస్సుకు రారా. గాయస్ వంశీ వస్తుంది, గాయస్ వంశీ అయితే వస్తుండు. అమ్మ వచ్చేసి చూడు వెరీ నైస్. అలా దా వంశీ దా. ఓల్ సాత ఇచ్చారు గైస్ వంశీ దా తొందరగా. వంశీ వస్తలే. A little longer than a few minutes later. సో గైస్ వంశీని ఫుల్ ఉరిపించిన నేనైతే. నాకు వీడియో తీయడానికి కాలే, ఉరికేటప్పుడు ఇంకా బండి నడిపేటప్పుడు కూడా ఇటు సైడ్కి ఆగినాం. శ్వేత చూసినావా ఎక్కడికి? నీకే ఫోన్ చేస్తున్నట్టు లేదు. హలో వంశీ ఏడున్నావు? ఎందుకు? నా ఎగ్జామ్తో నువ్వు మజాక్ ఆడినప్పుడు లేదా? నా ఎగ్జామ్ నేను రాసేటప్పుడు నీకు ఎంత మస్తు మజాక్ టైంపాస్ అనిపించింది కదా. నేను ఎగ్జామ్ రానికి పోవాలన్నాను అంటున్నావు కదా. పర్సనల్ ఎట్లయితుంది వంశీ? అది ఎగ్జామ్. చేస్తా మళ్ళీ ఇంకొకసారి అట్లా నా ఎగ్జామ్తో మజాక్. నేను కూడా ఇయ్య మళ్ళీ బరాబర్ బండి. ఏం చేస్తావు? ఏమైతే చెప్పు, ఏం చేస్తావు చెప్పు. ఎందుకు వచ్చినావు మళ్ళీ బయటికి? నేను ఇయ్య బండి, నాకు పని ఉంది. నేను ఇయ్య వంశీ, దమ్కి ఇస్తున్నావా? బండి అడిగితే లేదని చెప్పు. యునో నేను పులిని, ఆడపులిని, మా డాడ్ అలా పెంచారు. బండి ఏదనంటే నేను తీసుకో, నాకు పని ఉంది వంశీ, నేను బయటికి పోవాలా? నువ్వు శ్వేత గీతతో మాట్లాడకు, నాతో మాట్లాడు. బండి నా దగ్గర ఉంది. శ్వేత ఇంకేరా భయం అనేది ఉండాలా కదా. నేను బండి ఇయ్య వంశీ, నాకు పని ఉంది. ఫోన్ పెట్టేసా నువ్వు ఫస్ట్. ఫోన్ పెట్టు. గ్యాస్ బండి అని చెప్పి ఫుల్ దమ్కిచ్చి కాల్ అయితే కట్ చేసిన ముఖం మీదనే. బ్యాక్ టు బ్యాక్ చేసాం. లేపక వాయిస్ మెయిల్ వేసి వాయిస్ ఇగో వంశీ
వాయిస్ మెయిల్ చూద్దాం. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ లేపుతాయి సార్. అమ్మో మళ్ళీ చెప్పు వంశీ, ఎందుకు ఫోన్ చేస్తున్నావు? ఓకే నేను దూరం ఉన్నా చెప్పు ప్లీజ్. సారీ చెప్పు, సారీ చెప్పు. ఇంకోసారి చెయ్యాలి. దానికి ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ నాకు. అది గైస్, అది మన పవర్ అంటే. ఏమో అనుకుంటు వంశీ, నాతో ఏం చాలు బతిమలాడుతుంది. మళ్ళీ నేను ఎగ్జామ్స్ రానికి పోతుంటే మళ్ళీ నాతో మజాక్ ఆడినావు కదా వంశీ. నా ఫ్యూచర్ వంశీ, నా డిగ్రీ అది. మళ్ళీ ఎగ్జామ్స్ అని మజాక్ ఆడితే మళ్ళా ఏం వదలలే. ఎంతగానో తిప్పినాను కూడా బండి మీద. వద్దు అంటే ఆకలి అవుతుంది, చాయ్ తాగుపి, అన్నం తింపి. ఏంటి నేను పెట్టా వంశీ. నీ జాబ్ పోతే పోయింది వంశీ, నేనేం చేయాలా? నీకు జాబ్ పోతే నేను మా ఇంటికాడ లేను కదా. కానీ మా ఇల్లు తాళం వేసి ఉంది. నేను తాళం వేసుకొని వచ్చిన బయటకి. అరే శ్వేత వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, మా ఇంట్లో ఎవరు లేరు, అందరూ ఊరికి పోయారు అని చెప్పి మేమిద్దరం డైలీ వ్లాగ్ చేస్తున్నాం అని చెప్పినా కదా నేను అప్పుడే. మేము బయట పోతున్నాం. సరే వంశీ, నాకు వేరే కాల్ వస్తుంది, ఫోన్ పెడుతున్నా నేను. బాయ్ గైస్. ఫోన్ అయితే కట్ చేసేసిన నేను ఇప్పుడు వంశీది. ఫస్ట్ ఫోన్ ఏరోప్లేన్ మోడ్ లేని చాలా గైస్ చూస్తున్నట్టయితే ఫోన్ ఏరోప్లేన్ మోడ్ వేసేసినాం. ఇప్పుడు వంశీకి కాల్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పిచ్చి పాపం ఎంత భయపడుతుంటాడో జాబ్ పోతుంది అని చెప్పి వంశీ.